హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను కిచెన్ కోకిల. నేను మీ శోభ. నిన్న మా మనవడి స్కూల్లో ప్లాటినం స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ ఉండే. నేనేదో సరదాగా యూట్యూబ్ లైవ్ పెట్టా. అది పూర్తి అయిపోయిన తర్వాత సౌండ్ రాలేదన్న సంగతి తెలిసింది నాకు. అయిపోయింది ఇక. అంత కష్టపడి వేస్ట్ అయిందని తెలిసి పాపం అందరూ మంచిగా పార్టిసిపేట్ చేశారు. వంటల పోటీ, ముగ్గుల పోటీ, మ్యూజికల్ చైర్, డ్యాన్స్, సాంగ్స్లు అందరు మదర్స్ చురుగ్గా పాల్గొన్నారు. తగ్గేది లేదన్నట్లు. ఆడవాళ్ళు ఎంత పని ఉన్నా ఇంట్లో ఎందులో తగ్గేది లేదు, మేమున్నామన్నట్లు అందరూ పార్టిసిపేట్ చేశారు. పాపం నేనేదో సరదాగా లైవ్ చేస్తే సౌండు రాలేదు. ఏమైందో తెలియదు అసలు. నాకు పిచ్చెక్కుతుంది. అంటే నాది కాపీరైట్ అని చెప్తున్నారు, బ్లాక్ చేస్తున్నారు. నాకైతే పిచ్చెక్కుతుంది అసలు. యూట్యూబే తీసేయాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. ఇంకా ఏం పెట్టాలో అర్థమవుతలేదు. ప్రతిదానికి కాపీరైట్ అని చెప్తుర్రు. మరి ఏం పెట్టాలో అవే ఇన్నే పెట్టాలని ఒక రూల్ పెడితే మరి అదే పెడతాం కదా. ఇంత కష్టపడతాం మేము. మంచిగా రకరకాల వంటలు చేసుకొచ్చారు. ఈమె అయితే రాపపాయ హల్వా అని చేసుకొచ్చింది. సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం విన్నాను. ఫస్ట్ విన్నర్ అనుకున్నాను, ఆమె ఫస్ట్ విన్ అయిపోయింది. రాపపాయ హల్వా సూపర్ టేస్టీగా ఉంది. ఈమె మాత్రం శివతాండవం సాంగ్ వాడిందబ్బా, ఏం కిర్రాక్ వాడింది. మనము లిరిక్ ఉంటేనే నోరు తిరగదు మనకి. అలాంటి ఆమె సూపర్గా వాడింది. ఎంత దమ్మొచ్చినా పాడుతూనే ఉంది. నేను వీడియో తీసి పెట్టాను ఓ 3-4 మినిట్స్. పాపం లైక్ చేయండి, ఎవ్వరు లైక్ చేయలేరు. అంత కష్టపడి పాడితే. చాలా చురుగ్గా ఉన్నారు ఇంట్లో పని చేస్తూ కూడా మదర్స్ అందరూ. తిను రాగి పిండితో అప్పాలు చేసుకొచ్చింది. అండ్ మేతి కూర, ఈ రోటీ అనుకుంటా, మేతి రోటీ చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉంది. చాలా యాక్టివ్గా ఉంది ఈమైతే. గ్రేట్ అసలు. చాలామంది చాలా వంటలు తెచ్చారు. నాకు కొన్ని కొన్ని పేర్లే గుర్తున్నాయి. అన్నీ చెప్పారు పాపం. నేను అడిగిన దానికి ఆన్సరు. టేస్ట్ చేయమన్నారు. ఈ యెల్లో డ్రెస్ ఆమె ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈమెకు. ఈమె ఫుడ్ కూడా చాలా బాగుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా అందరూ కలిపి తెచ్చారు. ఒక ఆమె రాగి లడ్డు, ఒక ఆమె నవధాన్యాల లడ్డు, ఒక ఆమె బీట్రూట్ వేసి మురుకులు చేసుకొచ్చింది. అవి కూడా భలే ఉన్నాయి. ఇది రాగి లడ్డు. చాలా చాలా తెలియని వంటలు చేసుకొచ్చారబ్బా. గ్రేట్ ఆడవాళ్ళు అసలు. మనల్ని ఎంత పొగుడుకున్నా తక్కువే. మనం పొగుడుకోవడం కాదు, ఇతరులు పొగడాలే. అన్నం కూడా రకరకాలు పులిహోరలు, పలావులు, బిర్యానీలు, వెరైటీలు. అబ్బబ్బబ్బబ్బా, టేస్ట్ చేసే టీచర్లు అసలు తినలేకపోయినారు తెలుసా. నేను వెజిటేరియన్ కాబట్టి నేను కొన్ని నాకు నచ్చినవి 2-3 టేస్ట్ చేశాను అంతే. పాయసము, జామున్లు ఒక్కటని కాదు అసలు, అన్ని పేర్లు చెప్పారు. నా బ్యాడ్ లక్ అసలు. అది రికార్డ్ అవ్వలేదు. అందుకే దయచేసి మీకు ఇప్పుడు పాపం వాళ్ళని అంత కష్టపడి తీసేం లాభము. ఎంత మంచిగా ఆన్సర్ ఇచ్చారు. నాకేమో సౌండ్ రాకుండా పోయింది. అనిపించింది నాకు. అందుకే నేను వాయిస్ ఇచ్చి పెడుతున్నాను అండి. పాపం ఇవి చాక్లెట్ ఏదో చేసింది, కేక్, చాక్లెట్ కేకో ఏదో చేసింది. చిన్న బేబీని ఎత్తుకొని పాపము. అబ్బా అనిపించింది నాకైతే. చాలా బాగా చేశారు. మా అమ్మాయికి అయితే డ్యాన్స్లో వచ్చింది ప్రైజు. మ్యూజికల్ చైర్లో మధ్యలోనే వెళ్ళిపోయింది. ఈమె కూడా శివుడిది పాడింది. సూపర్ పాడింది అబ్బా. చూడకుండానే లిరిక్ చూడకుండా భలే పాడింది. ఈమెదే అనుకుంటా నవధాన్యాల లడ్డు. కిర్రాక్ పడింది. వీళ్ళ పాప నృత్యం చేసింది. భలే చేసింది అసలు. ఎంతసేపు 4-5 నిమిషాలు అనుకుంటా నాట్యం. సూపర్గా చేసింది అబ్బా. అసలు ఏది తక్కువ ఉన్నా మనం అయ్యో నాకు ఇది లేదు అది లేదు అని కాదు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలనేది వీళ్ళని చూసి నేర్చుకోవాలి. తను కూడా చూడు ఉన్న దాంట్లో. మేము లాస్ట్ ఇయర్ చేసాము, పన్నీరు పూరి చేసాము. ఈసారి వంట చేయలేదు మేము. ఓన్లీ మ్యూజికల్ చైర్ డ్యాన్స్ చేసింది మా అమ్మాయి. డ్యాన్స్ అంత ఇష్టం తనకి. అంతే చూడండి. ఇంకా చాలా ఉన్నాయి వంటలు లాస్ట్ వరకు, చివరి వరకు.
అక్కడి నుంచి వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేస్తూ వచ్చారు టీచర్స్. నేనంత వెళ్ళలేకపోయాను చివరి వరకు. ఇక తిని కూడా డ్యాన్స్ చేసింది. మా మనవడ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ మదర్ తిని కూడా సూపర్ డ్యాన్స్ చేసింది. తినకి గిఫ్ట్ వచ్చింది. ఎవరికి తక్కువ చేయలేదు. చాలా మంచి స్కూల్, ప్లాటినం స్కూలు. అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కాకుండా వెళ్ళిన వాళ్ళందరికీ జూట్ బ్యాగులు ఇచ్చారు. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి కవర్లు వాడకండి అని చెప్పినట్లు జూట్ బ్యాగులు ఇచ్చారు. చాలా బాగున్నాయి ఫుడ్స్ అయితే. చూడండి మీరు కూడా. ఇందులో మీకు ఏదైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి. తను చెప్తుంది పాపం. నేను ఏందో యూట్యూబ్ గురించి అన్నీ తెలిస్తేనే యూట్యూబ్ చేయాలి, అసలు తెలియకపోతే చేయొద్దు అనిపిస్తుంది నాకైతే. అంత పిచ్చిలేస్తుంది. నేను ఎంత సంతోషంతో లైవ్ చేస్తే నాకు దేనికి లైవ్ పెట్టాలో, దేనికి లైవ్ పెట్టొద్దో, దేనికి పాట పెట్టాలో, దేనికి పాట పెట్టొద్దో కూడా తెలియట్లేదు అసలు. ఓసారి అనిపిస్తుంది, అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, కాపీ రైట్ వస్తున్నాయి, మానేసేయాలి సప్పుడుదాకా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది. యూట్యూబ్ వాళ్ళే ఎందుకు బ్లాక్ పెడుతుర్రు? అసలు కాపీ రైట్ ఉన్న సాంగ్స్ పెట్టకండి యూట్యూబ్లో. ఆ పని చేయండి మీరు. చూడండి టీచర్స్, మా ప్రిన్సిపల్ మేడం అందరు అక్కడి నుంచి రుచి చూసుకుంటూ వస్తున్నారు. అన్నీ అన్నీ టేస్ట్ చేస్తూ వస్తున్నారు పాపం. నా వీడియో ఇలా అయిపోయిందిగా. అట్లీస్ట్ మీరైనా ఈ వీడియో చూసి వాళ్ళు కష్టపడ్డందుకు లైక్ చేసి, మీకు ఏదైనా వంట నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. ఇవి కూడా లడ్డూలే. ఇవి అవేమో లడ్డూలు అని చెప్పింది, సజ్జదా ఏదో అని చెప్పింది. కేక్ తయారు చేసింది. తిని చూడు, గ్రేట్ అసలు. కేక్ కాదు, ఏదో పేరు చెప్పింది ఆమె. అబ్బా చూస్తేనే. పక్కన బీట్రూట్ లడ్డు చేసింది చూడండి తను, గ్రేట్ అసలు. మనం కూడా ట్రై చేయాలి ఇలాంటివి అనిపించింది అక్కడ వీడియో చూస్తుంటే. ఇన్ని ఉన్నాయా తెలియని వంటలు అనిపించింది. కొన్ని తెలిసి ఉంటాయి నాకైతే, మీకు తెలిసేమో. ఎంత హాయిగా ఎంజాయ్ చేశారో లేడీస్ అంతా. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఇంట్లో పని, పిల్లలు, లొల్లి, ఆఫీసులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వదిలేసి చక్కగా ఎంజాయ్ చేశారు లేడీస్ అంతా. అది మెయిన్ బ్రాంచ్. మేముండే దగ్గరనేమో